మరి ఇంతకు ముందు గవర్నమెంట్ పైన ఎందుకు ఇంత ప్రెజర్ తీసుకురాలేకపోయారు? నిజంగా ఇదే ప్రెజర్ ఆ రోజు గనుక తీసుకొస్తే అప్పుడే బిల్లులు ఇచ్చేటోళ్ళు కదా. నేను ఒక విషయం చెప్తామా, ఇంతకు ముందు తీసుకురాలేదు, ఇంతకు ముందు గవర్నమెంట్ మీద తేలేదు అనేది అవాస్తవం. మీరు రికార్డులు తీయురి. ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు మబ్నార్ టూర్ ఉన్నప్పుడు మేము జడ్చర్లలో పెద్ద మీటింగ్ పెట్టి అప్పుడు కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి ఫంక్షన్ హాల్లో పెట్టి బంధించారు. అప్పుడు కూడా అప్పటి నుంచి చేస్తున్నాం. అప్పుడు కూడా లడాయి ఉప సర్పంచ్లకు సర్పంచ్లకు చెక్ పవర్ తీసేయాలని చెప్పి చేస్తే లాస్ట్కి ఏం చేశారంటే ఉప సర్పంచ్ ఒక పర్టికులర్ టైం లిమిట్ లోపల సంతకం పెట్టకపోతే వాళ్ళను మీద యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. సర్పంచ్లకు ఫస్ట్ 5,000 రూపాయలు హనరోరియం ఇస్తుండే గౌరవ వేతనం అనేది, తర్వాత 6,500 రూపాయలు చేసిరు. 6,500కు కూడా ఉప సర్పంచ్ సంతకం పెట్టాలంటారు. ఇది పద్ధతి ఏం సార్ అని అంటే దాన్ని డైరెక్ట్ గా మా అకౌంట్లలోకి వేసినారు. సో ఇట్లా పని ఒత్తిడి సస్పెన్షన్ అనేది ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లో సర్పంచులు పని చేయకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పి పని ఒత్తిడికి లోన్ చేస్తే కూడా కొంతమంది సర్పంచులు చచ్చిపోయారు. దాని మీద కూడా కొట్లాడినాం. మేము ఓట్లేస్తే గెలిచినాం, మీరు ఓట్లేస్తే గెలిచిరు. మమ్మల్ని సస్పెండ్ చేస్తే ఎట్లా? మళ్ళా ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తామని అంటున్నారు. మరి మీరు పని చేయకపోతే మీ పరిస్థితి కూడా ఎట్లా? ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎంతోమంది ఉంటారు కదా. మరి వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని చేస్తారా? మేము ఓట్లతో గెలిచినాం, మా పరిధిలో ఉన్న ఓట్లతో మేము గెలిచినాము, మీ పరిధిలో ఉన్న ఓట్లతో మీరు గెలిచిరు కదా. మరి గెలిచినప్పుడు మేము పని చేయలేదని మమ్మల్ని సస్పెండ్ చేసాం. మరి మీరు పని చేయకపోతే మరి ఏం చేయాలి అప్పుడు? సో ఇట్లాంటి కొన్ని హెజిటేషన్స్ అనేది చేసినామండి. సర్పంచ్ల యొక్క రైట్స్ కోసం చేయడం జరిగింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు చేస్తారు, తప్పది. ఎందుకు మేమేమన్నా కాని పని చేస్తున్నామా, లేకపోతే మేమేం తప్పు చేస్తున్నామండి? మా రైట్ ఏదైతుందో రైట్ అడుగుతున్నాం మేము. ఇంకోటి ప్రభుత్వం ఈ పని చేస్తలేదని మేమేమని చెప్తున్నామా? మేము చేసిన పనికి మా బిల్లు ఇవ్వమంటున్నాం. ఈరోజు మేము అడుగుతున్నా వేరే ఏమన్నా అడుగుతున్నామా? మేము గవర్నమెంట్ని ఏమన్నా అడుగుతున్నామా? మేము ఇంకా అదర్ దాన్ దట్ ఏమన్నా అడుగుతున్నామా? కాకపోతే సర్పంచుల బిల్లులు అంటే ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకోరు పాపం. ఎందుకంటే వాళ్ళ మీదనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎంకటికి పెద్ద మనుషులు సామెత చెప్పేటోళ్ళు, ఉట్టి గుండు ఉల్వసేని వేసుకోవాలనంట, పత్తిసేని వేసి పానం మీద తెచ్చుకోవద్దంట. ఇప్పుడు మా సర్పంచుల పరిస్థితి మొత్తం గట్టనే అయింది. మీకు అర్థమైంది అనుకుంటా. ఉట్టి గుండి ఉల్వసేని వేసుకోవాలి, పత్తిసేని వేసుకొని పానం మీద తెచ్చుకుంటే మా పరిస్థితి ఈ రకంగా తయారైపోయింది. అదే ఈ సామెత ఇప్పుడు కొత్త సర్కార్కి ఇంప్లిమెంట్ అవుతుందా? పాత సర్కార్ దగ్గర నుంచి కూడా లడాయిలు చేస్తూనే ఉన్నారు. అసలు ఇట్లా ఇన్ని సంవత్సరాల వరకు ఇప్పుడు పాత సర్కార్తో గుట్లాడినప్పుడు కూడా కొంత రిలీఫ్ ఇచ్చిరు వాళ్ళు. ఇప్పుడు పాత సర్కార్తో గుట్లాడితే ఇళ్ళ లేక మొత్తం పట్టించుకోకుండా లేదు కదా, మాకు కొంత రిలీఫ్ ఇచ్చిరు కదా. అంటే ఇప్పుడు ఏదన్నా చెక్ పవర్ గురించి రిలీఫ్ ఇచ్చిరు, హానరోరియం విషయంలో రిలీఫ్ ఇచ్చిరు, సర్పంచుల మీద మానసికంగా ఒత్తిడి చేయొద్దు వర్క్ విషయంలో అని చెప్తే ఒక రిలీఫ్ ఇచ్చిరు. మేము ఏం అడుగుతున్నాం? సంవత్సరం అవుతుంది మేడం, మీరు కూడా ఒక్కసారి చూస్తున్నారు. ఇప్పుడు మీ సొంత గ్రామం ఎక్కడో నాకు తెలియదు, మీ గ్రామంలో ఈడికెళ్ళి మీ సర్పంచ్కి ఫోన్ చేసి అడుగురు, పని చేసినావు కదా, నీ బిల్లు వచ్చినాయా రాలేదా నాయన అని అడుగును. మీరు అడగండి ఒకసారి. హైదరాబాద్ ఫోన్ చేయడానికి సర్పంచ్ అంటే మీరు హైదరాబాద్ ఉండొచ్చు కానీ చెప్తున్నా నేను, మీరు ఏదో ఒక ఊరు నుంచి ఇక్కడ జనరల్ గా నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు, వాళ్ళ గ్రామంలో కూడా సర్పంచ్ ఎవరో ఒకరు పని చేసిరు కదా, బిల్లులు వచ్చినాయా రాలేదా? రాకపోతే మేము కూడా ఏమంటున్నాం, కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డది, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పారు, 6 నెలలు ఆగినాం, 1 year అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇప్పుడు మేము అప్పు తెచ్చినాము, ఆ మిత్తి అనేది రోజు పెరిగిపోతూనే ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళి తెచ్చి కట్టగలుగుతాం? మేము అడుగుతున్నది అది, అంతే, నథింగ్ మోర్ దాన్ దాట్. మీకు బిల్లులు ఇవ్వాలి అంతేనా? అంతే. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి, ఏక్ ఎజెండా అంతే, ఏక్ ఎజెండా, ఇంకేం లేవు. స్ట్రేట్ క్వశ్చన్ అంతే, స్ట్రేట్ క్వశ్చన్. ఎజెండా కింద చేయట్లేదు, ఓన్లీ మీ ఒక నో జెండా. మేము అదే చెప్తున్నాం, సర్పంచుల సంఘం అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. దీంట్లో అన్ని పార్టీలలో ఉన్నారు, ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒక బీజేపీ పార్టీ వాళ్ళు లేరు, ఆల్ పార్టీస్. మేము అట్లా ఒక గ్రూప్ తయారయ్యి మేము స్టార్ట్ చేసుకున్నాం, ఎవరికి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి. బట్ స్ట్రేట్ క్వశ్చన్ మేము అడుగుతున్నాం, మీరు స్ట్రేట్ ఆన్సర్ చెప్తే అయిపోతుంది, అంతే, దట్స్ ఇట్. మా ఈ హెసిటేషనే ఉండదు కదా. మేము అడిగినాం, డబ్బులు అడిగినాము, న్యాయపరంగా ఈ డబ్బులు ఇచ్చేది ఉందా లేదా, మీ దగ్గర అయితే రికార్డు ఉంటుంది కదా, ఇచ్చేది ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. మరి సర్కారుల దగ్గరనేమో ఖజానా ఖాళీ అయ్యింది, ఇప్పటికే అప్పుల భారం తెలంగాణ మీద పడ్డది అంటున్నారు, మరి ఏంది మీ పరిస్థితి? మేడం, మీ ద్వారా నేను ఒక విషయం చెప్తాను. నేను ఏదైతే దాదాపుగా 200 పైచిలకు దేశాలు ఉన్నాయో, అప్పు లేకుండా ఉన్నటువంటి దేశం లేదు. ఇవాళ భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అప్పు చేయకుండా ఉన్నటువంటి రాష్ట్రం ఏది కూడా, ఏదన్నా నాకు తెలిసి అయితే ప్రతి రాష్ట్రం కూడా అప్పు చేస్తుంది. అప్పు చేసినప్పుడు వృధా ఎక్స్పెండిచర్ చేస్తే దాన్ని ఒక
ఇబ్బంది. అంటే దాని గురించి చర్చ వస్తది, ఆరోపణ వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉన్నది, 2014 తర్వాత తెలంగాణ వచ్చింది. ఈ 10 సంవత్సరాల స్పాన్ ఆఫ్ టైంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందింది, ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఈ ప్రభుత్వం కల్పించింది, అంటే ఎక్కడున్నటువంటి ప్రాంతాన్ని ఏ స్థాయికి తీసుకుపోయింది. 1940 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత, మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది 10 సంవత్సరాలే. తతిమ రోజులు మొత్తం, తతిమ సంవత్సరాలు మొత్తం టీడీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. అవునా కాదా మేడం? మరి అప్పుడు అన్ని సంవత్సరాలలో జరగనటువంటి అభివృద్ధి అయితే ఇప్పుడు జరిగింది కదా. ఎట్లా జరుగుతుంది మరి? అదంతా పైసలు కావాలి, పెట్టుబడులు కావాలి, తేవాలి, అప్పు ఏదో తీసుకురావాలి, అమ్మి తేవాలో అప్పు తెచ్చో ఏదో రకంగా తీసుకురావాలి. తెచ్చిరు, డెవలప్మెంట్ చేసిరు, అప్పు అని చెప్తున్నారు. దాని పక్కకు మౌలిక వసతుల ఏర్పాటు అని కూడా రాయండి. ఎందుకు రాయరు? నేను అడుగుతున్నా మేడం, ఎందుకు రాయరు? మౌలిక వసతుల ఏర్పాటు ఎందుకు రాయరు? ఇదంతా ఏంటంటే ఇవాళ రేపట్లో ఏమైపోయిందంటే ఈ ఊకజంపుడు ఉపన్యాసాలకు అలవాటు అయ్యారు. అంతా మైక్ దొరికితే చాలు ఈ ఉపన్యాసాలు ఇవ్వాలి, పోవాలి, అంతే, ఊదరగొట్టాలి, పోవాలి. వాస్తవికంగా ప్రాక్టికల్గా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో దాదాపుగా నేను ఒక 25-26 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా. మోర్ దెన్ దట్ 27-28 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మేడం. 28 ఏళ్ళ కింద ఉన్న హైదరాబాద్ చూస్తే ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది, డెవలప్మెంట్ అనేది జరిగిందా జరగలేదా అనేది తెలుసు. ఏదున్నా ప్రాక్టికల్గా మాట్లాడండి, వాస్తవం మాట్లాడండి. అబద్ధమైతే అబద్ధం అని చెప్పండి, నిజమైతే నిజం చెప్పండి. ఈ ప్రభుత్వం మాది ఉందని చెప్పి నేను వీళ్ళకు వాస్తవాలను కప్పిపుచ్చి దాపెట్టి అబద్ధాలు మాట్లాడితే అది పద్ధతి కాదు. ఇలా ఉంది. అబద్ధం అనేది అప్పటి సుఖం, నిజం అనేది ఎప్పటి సుఖం.